అందులో ఇది మనము ఎఫ్ఐఆర్ చెప్పిన ఓకే అట్లనే ఇది బ్రదర్ వర్షన్ స్టోరీ చెప్దాం. అంతకంటే ముందు ఆయన కొన్ని మనకు ఫోటోలు కూడా షేర్ చేసిండు. సో ఆ బ్రదర్ ఇన్ని రోజులు ఎందుకు రెస్పాండ్ కాలేదంటే, ఒకటి ఫస్ట్ థింగ్ వాళ్ళ న్యాయవాది కానీ కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి మనం ఏం మాట్లాడకుంటే బెటర్ అనేది ఆయన అదొక రీజన్. రెండో రీజన్ ఏంటంటే ఆయన బుద్ధిస్ట్ ట్రైనింగ్ ఉంది కాబట్టి అక్కడ బుద్ధిస్ట్ రిలేటెడ్ గా అక్కడే ఉన్నాడు. సో వాళ్ళ న్యాయవాది ద్వారా మాట్లాడి సో ఆయన డైరెక్ట్ ఆయన రెస్పాండ్ అయితే బాగుంటుందా, వాళ్ళ తరఫున న్యాయవాది రెస్పాండ్ అయితే బాగుంటుందా ఆలోచించి హీఈస్ గోయింగ్ టు రెస్పాండ్. ఓకే, సో అట్లనే ఇట్లా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాల్సి వస్తుంది. ఓకే, సో ఆ క్రమంలో ఆయన ఇక్కడ ఉండే అనేది మనకి ఫోటోలు కూడా షేర్ చేశాడు. అర్థమైందా? సో అన్నా నేను ఇంతమందికి టీచ్ చేస్తా, నేను ఇంత హార్డ్ కోర్ బుద్ధిస్ట్ ఐడియాలజీ ఉన్న వ్యక్తిని నా మీద ఆరోపణ చేయడానికి సిగ్గు శరం ఎట్లా లేదన్నా అని ఆయన బాధపడుతున్నాడు. దట్స్ నాట్ యాక్సెప్టబుల్. సో ఆ క్రమంలో ఇది వీళ్ళ మధ్యలో జరిగిన ఇంతకుముందు డబ్బులు చూపెట్టినా కదా. సో దాదా ఒక్కసారి హెల్ప్ చేయవా ప్లీజ్. ఇంతకుముందు అది డేట్ ఎందుకు చెప్తున్నా అంటే, చూడండి మిత్రులారా, మీరు జూలై ఇప్పుడు ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది అన్నారు? April 2. ఓకే, 28th March రోజు వెళ్ళింది అక్కడికి నిర్మల్కి. ఓకే, వీడు భాస్కర్ అంటే హైదరాబాద్లో ఉంటాడు, వీళ్ళు నిర్మల్లో ఉంటారు. సో ఏది April 2. ఓకే, April 2కి జరిగింది. 28th Marchకి ఏమో వెళ్ళింది. ఓకే, సో జరిగిందని చెప్తున్నాడు. కంప్లైంట్ ఎప్పుడు చేశారు? సెప్టెంబర్లో చేశారు. ఓకే, September 24th. ఓకే, తండ్రికి తెలిసింది September 15th. కానీ మరి ఇప్పుడు ఇంత అయినాక ఇక చూడు, ఎప్పుడు మీరు డేట్ చూడండి, ఫ్రైడే July 11th. ఓకే, ఫ్రైడే July 11th. మీరు కావాలంటే క్యాలెండర్ చూడండి, ఫ్రైడే July 11th. ఏది దాదా హెల్ప్ చేయవా దాదా అని ఇగో ఈ భాస్కర్ అంటోడు పెట్టిండు. ఇన్సిడెంట్ ఎప్పుడైంది? ఏప్రిల్ అయింది. ఏప్రిల్ అయినాక మళ్ళీ జూలైలో పైసలు ఎందుకు అడుగుతున్నావు? ఇన్సిడెంట్ అయినాక వాడు కంప్లైంట్ చేయకుండా మళ్ళీ పైసలు ఎందుకు అడుగుతుండే వాడు? అది కూడా నార్మల్ టాక్ మాట్లాడుతున్నాడు, దాదా హెల్ప్ చేయవా దాదా ప్లీజ్ అని. ఐఎమ్ నాట్ జోకింగ్. నేను ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేస్తా ఈ స్క్రీన్ షాట్లు. ఇప్పుడు చూపించడే కాదు. July 4th కనిపిస్తుంది. July 11th ఫ్రైడే అడుగుతున్నాడు వాడు భాస్కర్. ఓకే, సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏమన్నాడు ఈయన? ఏదో చూపెట్టిండు, గెట్ ఏ పర్సనల్ లోన్ అప్ టు 7.5 lakhs, అవైలబుల్ బ్యాలెన్స్ ఫెచ్డ్ సక్సెస్ఫుల్లీ. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను చేయలేను అన్నది చెప్తున్నాడు. ఓకే, తర్వాత మండే రోజు July 14th ఫ్రైడేనేమో అది, ఇది మండే రోజు, దాదా ఒక్కసారి హెల్ప్ చేయవా ప్లీజ్, కొంత అడ్జస్ట్ చేసుకున్నా కొంచెం తక్కువ పడుతున్నాయి చూడవా ప్లీజ్. చూడండి మిత్రులారా, సో భాస్కర్ ల్యాండ్ పేపర్స్, వాడు ల్యాండ్ పేపర్స్ కూడా షేర్ చేసిండు, నా ల్యాండ్ అని పెట్టుకొని పైసలు ఇవ్వమని. ఓకే, ఇది ఏ రోజు? మండే రోజు, July 14th రోజు, July 15th రోజు. ఇన్సిడెంట్ ఎప్పుడైంది? ఏప్రిల్ అయింది. ఏప్రిల్ అయినాక మళ్ళీ ఇవన్నీ ఇట్లా నార్మల్ ఎందుకు మాట్లాడతావు? అప్పుడే కదా కంప్లైంట్ చేస్తావు. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫేక్. తర్వాత అమ్మాయి కూడా మాట్లాడింది. సో హలో అంకుల్ అది ఇదని, అది ఫిబ్రవరిలో మాట్లాడింది, మార్చిలో మాట్లాడింది. జై భీమ్ అంకుల్ ఇంటికి ఎప్పుడు వచ్చి నార్మల్ టాక్. ఓకే, ఆ అమ్మాయి. ఓకే, సో తర్వాత ఇదేంది ఈరోడు. సో ఏముందిట, సార్ జై భీమ్ రేపు లోకల్లో ఉంటే ఇది వేరే కేసు విషయంలో ఏముంది ఇక్కడ కేసు? డైలీ స్టేటస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ జూనియర్ సివిల్ జడ్జ్. ఓకే, కేస్ నంబర్ ఏదో ఉంది. ఓకే, TSNR సంథింగ్ కేస్ నంబర్, దిగంబర్ కాంబ్లే వర్సెస్ సాల్లా స్వప్నిల్ రెడ్డి అనే ఆమెతోటి ఏదో వేరే కేసు ఉంది. ఓకే, సో PW1 and PW2 called absent for cross of PW1 and PW2 call on April 3rd 2025 రోజు ఈ కేసు ఉంది. ఓకే, వేరే కేసు. ఓకే, సో దాని మీద క్రాస్ ఎగ్జామినేషన్ ఆఫ్ PET నెక్స్ట్ హియరింగ్ డేట్ ఏప్రిల్ 3 తారీఖున ఈ కేసుకి అటెండ్ కావాలి బ్రదర్. ఓకే, సో అయితే వాళ్ళ తరఫున న్యాయవాది అనుకుంటా, సార్ జై భీమ్ రేపు లోకల్లో ఉంటే ఖానాపూర్ వెళ్తారా? ఖానాపూర్ కోర్టులో కేసు ఉంది. ఇది April 3rd రోజు. ఓకే, సో అది April 2nd రోజు ఈ రిక్వెస్ట్ వచ్చింది.
మీరు చూడొచ్చు ఇక్కడ డేట్లతో సహా. ఓకే, సో సార్ లోకల్లో ఉన్నారు అంటే తర్వాత కాల్ చేసి మాట్లాడుకున్నారు. అంటే April 3 రోజు ఈ ఇన్సిడెంట్ అయింది అన్న టైంలో ఆయన కోర్టులో ఉన్నాడు. ఓకే ఓకే, సో ఇది ఎప్పుడు జూలై 16th. ఇదేంది, డబ్బులు ఉంటే ఇవ్వడానికి నేను వెనుకాడను, అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అయింది, ఆల్మోస్ట్ 20 లక్షలు ఖర్చు అయింది, నేను ఇవ్వలేను అని చెప్తున్నాడు జూలై 16th రోజు. ఓకే, ఎవరు కాంబ్లే బ్రదర్ భాస్కర్కి. ఇన్సిడెంట్ ఎప్పుడైంది, ఏప్రిల్ అయితే ఇవన్నీ జూలైలో కాన్వర్జేషన్. తులసి చంద్ గారు వినాలి మీరు. తర్వాత ఈ భాస్కర్ అంటోడి ఏదో పోస్ట్ పెట్టిండు ఫేస్బుక్లో. ఓకే, ఎందుకురా వాస్తవాలు చెప్తే నచ్చతలేదు కదరా, నరేష్ కందుకూరి, ఎడ్డికూరి, దొంగకూరి, నిజంలో దమ్ముంటదిరా. ఆ రోజు April 3 రోజు ఖానాపూర్లో కోర్టులో ఉన్నాడు. వాళ్ళ బిడ్డ ఇంట్లోనే ఉన్నది. ఇలాన్నీ ఉండగా ఎట్లా అయిందిరా, ఫేక్ కేసు పెడితే నడుతుందా, ముడ్డి మీద దాని. అరే నిజాన్ని అంగీకరించరా ఎడ్డి నా కొడుక, నరేష్ కందుకూరి కాదు, ఎడ్డి నా కొడుకువి నువ్వు, బీజేపీ సంకనాకే నా కొడుకువి, నిజంలో బతకలేని నా కొడుకువి. అర్థమైందా? కాంగ్రెస్ హయాంలో 9 రూపాయలు తీసుకుంటే పెట్రోల్ మీద ట్యాక్స్ మోడీ వచ్చినాక 33 రూపాయలు చేసిండ్రా కందుకూరి. ఎవడిరావి హిందువుల సొమ్ము కాదురా బోసిడికే. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మాక్సిమం 18% చేస్తారంటే వచ్చి 28% చేసిండ్రా. అవి ఆ 28% చేసిన పైసలు హిందువుల దగ్గర దోసుకుంటున్నాయి. ఎవడ్రా? కాంగ్రెస్ హయాంలో డీజిల్ మీద 3 రూపాయలు తీసుకుంటే మోడీ 33 రూపాయలు చేసిండ్రా. 10 రెట్లు వేస్తారు లంజా కొడక. కరోనా సమయంలో $20 ఇంటర్నేషనల్ బ్యారెల్ వస్తే అయినా కానీ 100 రూపాయలకు తక్కువ ఎప్పుడు కాలేదురా పెట్రోల్. ఇంటర్నేషనల్ బ్యారెల్ రేటు $100 ఉన్నా 60 రూపాయలకు 70 రూపాయలకు పెట్రోల్ వచ్చిందిరా కాంగ్రెస్ హయాంలో. బోసిడికే కాంగ్రెస్ వాడు దోసుకునేది తెచ్చేస్తే ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షలు వస్తాయని, లక్షలు రాలే పిచ్చలు రాలేదురా. అమ్మ గుట్టలేదురా బోసిడికే. ఒక్క దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగదు. ఎన్నికల ముందు కరెక్ట్ గా దాడులు జరుగుతాయి. ఇలా చచ్చిపోతున్నారు హిందువులు కాదురా బోసిడికే. పిచ్చిన కొడక, నువ్వు కందుకూరి కాదు మొడ్డల కురివి. నిజము అమ్మ ఈ లంజ కొడుకుని బ్లాక్ చేద్దాం. సో ఏది భాస్కర్. ఓకే, ఇక చూడు చేస్తారా నీ అవన్నీ తీసేస్తా, నేను బ్లాక్ చేస్తా. ఓపిక నిజంని అంగీకరించలేకపోతే సావున్రి, నీళ్ళేని బాయిలా దుంకి సావున్రి. అర్థమైందారా బోసిడికే. ఎవడ్రా బాబ్రీ మసీదులో ఏముంటదిరా మసీదు? ఎవడి ప్రార్థన మందిరం అడగట్టుకుని నీకు వచ్చిన నష్టమేందిరా రే కందుకూరి లంచకొడక. కాంగ్రెస్ హయాంలో గుళ్ళు కట్టుకోలే, ఎవడు మసీదు కట్టుకుంటే నీకే వచ్చిన నష్టం ఏంది? ఇప్పుడు అమెరికాలో గుళ్ళు ఎవరా బోసిడికే? దుబాయ్లో కూడా ఉన్నాయరా బోసిడికే? బువ్వ పెట్టదు కదరా గుడి. రాముని పేరు మీద వచ్చేది ఏమన్నా రైతు పండిస్తేనే అలా బువ్వ వస్తుంది కదా బోసిడికే. రైతు యొక్క రుణాలు మాఫీ చేయరా లంచ కొడక. కాంగ్రెస్ వాడు కట్టిన నాగార్జున సాగర్ లాంటి ఒక్క ప్రాజెక్టు కట్టిండారా మోడీ లంచ కొడకు. కాంగ్రెస్ నాగార్జున సాగర్ కింద పట్టలు పండించుకుంటున్న హిందువులు కాదురా బోసిడికే. అమ్మ గుట్టలేదురా బోసిడికే. పిచ్చి లంజా కొడుకులు. ఎవరిని మొక్కుంటే నీకొచ్చిన నష్టమేందిరా బోసిడికే. ప్రతి ఒక్కరు దేవుని పేరు చెప్పి పైసలు వసూలు చేసుకుంటాడు. పాస్టర్ గాడు వసూలు చేసుకుంటుండు, ఈడ బాబునోడు వసూలు చేసుకుంటుండు. మాకొచ్చిన నష్టం కాదురా. షాలోడు, సాకలోడు, మంగళోడు ఎందుకు కాడరా పూజారి? బాబునోడు ఎందుకు అవుతారా బోసిడికే? వాడు ఎందుకంటే బ్రహ్మ ముడ్డిలకెళ్ళి వచ్చిండు కదా. లంచా కొడక ఏడున్నాడరా బ్రహ్మ? మేమందరం అమ్మ యోనిలకెళ్ళి వచ్చినాం, ఎవరి ముడ్డిలకెళ్ళి రాలే మేము. చూపెట్టు బే కందుకూరి, నువ్వు మీ అమ్మ యోనిలకెళ్ళి వచ్చినావా లేకపోతే బ్రహ్మ ముడ్డిలకెళ్ళి వచ్చినావురా? చెప్పకపోతే చెప్పు తీసుకొని కొడతా లంచ కొడక. నిజంలో బతకడం శాతగాని లంచ కొడుకు నువ్వే మనిషిరా? అది ఏ ముస్లిం అయినా ఇమాం కాగలుగుతాడు, ఏ క్రిస్టియన్ అయినా పాస్టర్ కాగలుగుతాడు, ఏ హిందూ ఎందుకు పూజారి గారు లంచ కొడక? ఎవడు అడిగినరా ఈడబ్ల్యూఎస్? సంవత్సరానికి 12 లక్షలు వాడు సంపాదించినోడు, నెలకు ₹1,00,000 సంపాదించినోడు వాడు ఎట్లా పేదోడవుతాడు లంచ కొడక? పేదరికానికి కూడా రిజర్వేషన్ ఉంటుంది లంచ కొడక. మరి బీసీలకి చేయమని కొట్లాడితే ఎందుకు ఆపుతున్నారా లంచ కొడక? నీ అమ్మ నువ్వు మనిషి కొట్టినావు. ఇమ్మీడియట్గా ఇది నీ అమ్మ బ్లాక్ చేద్దాం, ఇప్పుడే బ్లాక్ చేస్తారు లంచ కొడక.
ఈ లంజ కొడుకుని ఎట్లా బ్లాక్ చేస్తారో ఇలా బ్లాక్ ఇలా ఇలా నాకు లైవ్లో ఎట్లా చేయాలి వస్తలేదు దానికి. చేద్దాం, తర్వాత చేద్దాం. ఓ సైడ్కే బాస్ అంటే నీ నిజంలో బతకలేరు అన్నట్టు. వీళ్ళు నిజంలో బతకడం అలవాటు లేదు లంజ కొడుకులకి. సుంతి వేయించుకొని బాపన్ లంజ కొడుకులు, జాతిపిత మహాత్మా గాంధీ చంపిన లంజ కొడుకులు, బ్రిటిష్ వాళ్ళ దగ్గర 60 రూపాయల పెన్షన్ తీసుకున్న లంజ కొడుకులు. మీరేం చెప్తారా? చూపెట్రా. సావర్కర్ గాడు, మోడీ గాడు, వీని అయ్యా వీని తాత ఎవడన్నా, ఈ బాపన్ లంజ కొడుకులు ఎవడన్నా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న చూపెట్రా. మేము చూపెడతాం. గాంధీది, నెహ్రూది, ఇంకోటి చూపెడతాం. పిచ్చి దేశద్రోహ లంజ కొడుకులు మీరు మనుషులు. సో ఆడు భాస్కర్ అంటాడు ఏది 21 ఆగస్టు రోజు ఏదో పోస్ట్ పెట్టిండు. ఇండియా నుండి ప్రశ్నించడం వేరే దేశం పోమంటాడు ఈ లంజ కొడుకులు. వేరే దేశం నుండి ప్రశ్నించడం ఇండియాకి రమ్మంటాడు. ఎవరిని బెదిరిస్తున్నావురా? ఏడున్నా ప్రశ్నిస్తారా పోసడికే? మోడీ గాడు ఎందుకురా భూటాన్ పోయిండు? మోడీ గాడు ఎందుకురా అమెరికాకు పోయిండు? పిచ్చి లంజ కొడుక. భాస్కర్ అంటాడు. ఏమని రాసిండు వీడు? ఈ ఉద్యమాలన్నీ రెచ్చగొట్టి ఊదరగొడతారు, మీరేమో రెచ్చిపోతారు. మీ ఇంట్లో మీ పిల్లల స్కూళ్ళకి ఫీజులు కట్టుకోవడానికి ఇంట్లో తిండికి ఉండదు. వాడేదో చేస్తాడని ఉద్ధరిస్తాడని మీరు ఉన్న పనులు మొత్తం వదిలేస్తారు. కామ్లే బ్రదర్ మీద వాడు ఒక పోస్ట్ పెట్టిండు చూడండి. ఈ భాస్కర్ అంటాడు, ఈ అమ్మాయి వాళ్ళ తండ్రి. ఎందుకు పెట్టిండు వాడు అంటే, ఈయన ఉద్యమాలని సమతా సైనిక దళని ఇవన్నీ చేస్తున్నాడు. ఏది ఈ ఎందుకంటే వీని బిడ్డకు ఫీజు కట్టడానికి పైసలు అడిగిండు 50,000 రూపాయలు. అది ఇయ్యా అని చెప్పిండు. ఇయ్యా అని చెప్తే వీడు పగబెట్టుకొని నీ సంగతి చెప్తా అని ఇవన్నీ స్టార్ట్ చేసిండు. ఓకే, ఈ కేసులు ఇదంతా. ఓకే, వినమ్మా తులసి చందు, ఇండిపెండెంట్ జర్నలిస్టు, పేరు మార్చుకో. నువ్వు ప్రవీణ్ పేరేంది? ఆర్ఎస్ ప్రవీణ్ జర్నలిస్టువా ఇంకో జర్నలిస్టువా? అర్థమైందా? 21 ఆగస్టు రోజు ఈ ఉద్యమాలన్నీ రెచ్చగొట్టి ఊదరగొడతారు, మీరేమో రెచ్చిపోతారు. మీ ఇంట్లో మీ పిల్లల స్కూళ్ళకి ఫీజులు కట్టుకోవడానికి ఇంట్లో తిండికి ఉండదు. వాడేదో చేస్తాడని ఉద్ధరిస్తాడని మీరు ఉన్న పనులు మొత్తం వదిలేస్తారు. ఇది ఎప్పుడు? ఆగస్టు 21 రోజు. ఇవన్నీ పెడతా, పోస్ట్ నేను అన్ని షేర్ చేస్తా పిక్చర్స్. ఓకే, సో ఆ క్రమంలో ఇప్పుడు మొత్తం స్టోరీ చెప్దాం. ఏది ఏమేమైంది సీక్వెన్స్. ఓకే, ఏది దిగంబర్ కాంబ్లే, ఇంకా ఇందులో ఏమని చెప్పండి. ఏది అది చెప్పిన. సో